తిరిగి కార్యక్రమానికి స్వాగతం. అదేవిధంగా అప్ అండ్ డౌనే చేసాం. ఇప్పుడు రైట్ ఆర్ లెఫ్ట్ చేద్దామండి. చూడండి, మిడిల్ బ్రీదింగ్ తీసుకోండి. రైట్ సైడ్కి రైట్ షోల్డర్ చూస్తూ ఇలా రైట్ తిప్పాలి. సెంటర్, మళ్ళీ మిడిల్ బ్రీదింగ్, లెఫ్ట్ సైడ్, center, breathe in middle, right side, center, breathe in left, center, breathe in right, center, breathe in left, center. ఈ విధంగా రైట్కి లెఫ్ట్కి అప్ అండ్ డౌన్ 2 వేరియేషన్స్ అయిపోయినాయి. అదేవిధంగా థర్డ్ వేరియేషన్, కిందకి 1 వేరియేషన్, పైకి 2 వేరియేషన్, సైడ్కి 3 వేరియేషన్. ఫోర్త్ వేరియేషన్ ఏమవుతుంది? క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇది ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు అని అంటే, హై బీపీ ఉన్నవాళ్ళు కళ్ళు మూసి చేసినట్లయితే వాళ్ళకి చక్కగా కళ్ళు తిరుగుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది. కళ్ళు తెరచి చేయండి. హై బీపీ లేని వాళ్ళు కళ్ళు మూసి అబ్జర్వేషన్ చేయండి. అబ్జర్వేషన్ చేస్తే ఏమవుతుందనంటే, మనకి మెడని ఇలా చూడండి, మిడిల్లో బ్రీదింగ్ తీసుకుంటున్నాం. క్లోజ్ యువర్ ఐస్. కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ చెన్నిని చెస్ట్ తగిలిస్తూ ఇలా నెమ్మదిగా శ్వాసని లెఫ్ట్ సైడ్ ఇలా తీసుకుంటూ చక్కగా సీలింగ్ చూస్తూ వెనక్కి ఐస్ క్లోజ్ చేసి సీలింగ్ చూడాలి. ఫీల్ అవుతూ ఉండాలి. నెమ్మదిగా ఇలా రైట్ షోల్డర్కి ఇలా టచ్ చేస్తూ నెక్ని మళ్ళీ యథాస్థానానికి వచ్చిన తర్వాత బ్రీదింగ్ రిలీజ్ చేయాలి. రిలాక్స్ అయ్యి మళ్ళీ రైట్ సైడ్ తీసుకోండి. ఫీల్ అవుతూ చేయాలి. చక్కగా శ్వాసని ఫీల్ అవ్వండి. అక్కడ మీరు కుమ్మించి ఉంచాం, మనం శ్వాసని కుమ్మించి ఉంచాం కాబట్టి చక్కగా అక్కడ ఉన్నటువంటి బ్లాకేజెస్ ఏదైతే ఉందో, మెడ స్టిఫ్నెస్ ఏదైతే ఉంటుందో చక్కగా మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సెంటర్. ఈ విధంగా ఐస్ క్లోజ్ చేసి బ్రీదింగ్ అబ్జర్వేషన్ చేస్తూ చేయాలి. ఫిజికల్గా ఇప్పుడు చేసినటువంటి ఎక్సర్సైజ్ ఫిజికల్గా ఏంటంటే కొంచెం ఫాస్ట్ మూమెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు జస్ట్ అప్ అండ్ డౌన్ చూద్దామండి, రైట్ ఆర్ లెఫ్ట్ చూద్దామండి, క్లాక్ వైజ్ చూద్దామండి. అప్ అండ్ డౌన్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు. అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. అదేవిధంగా మిడిల్ అండ్ సెంటర్ చూడండి, మిడిల్ అండ్ డౌన్, ఇలా ఇలా క్లాక్ వైజ్ ఇలా మూమెంట్, యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. శ్వాస ఎందుకు చూడించాలో మీకు అర్థమై ఉంటుంది. శ్వాస తీసుకున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మనం కుమ్మించినప్పుడు ఆక్సిజన్ తీసుకుని కుమ్మించినప్పుడు ఏమవుతుందంటే మనకి నర్వస్ సిస్టమ్ మొత్తం కూడా చక్కగా అక్కడ ఆక్సిజన్ సరఫరా అవుతుంది. మనం రిలీజ్ చేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ లో ఉన్నటువంటి మలినాలను తొలగించడానికి, ఏదైనా చెడు వాయువు ఉన్నటువంటి దాన్ని బయట రిలీజ్ చేయడానికి మనకి ఇలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వజ్రాసన స్థితిలో కూర్చున్నట్లయితే చక్కగా కిందకి దిగండి. కాళ్ళను ముందుకు పెట్టేసి దండాసన స్థితి అంటారు. 2 చేతులు వెనక్కి తీసుకున్నట్లయితే దండాసన స్థితి అంటారు. ఈ టోస్లో ఎక్కువసేపు కూర్చున్నట్లయితే బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా ఒకే చాటు ఉంటుంది కాబట్టి ఈ టోస్ని ఫస్ట్ ఇలా కదిలించండి. టోస్ని కదిలించాలి. అదేవిధంగా ముందుకి వెనక్కి చేస్తూ ఉండాలి. ఇలా ముందుకి వెనక్కి చేయడం వలన కాళ్ళల్లో ఉన్నటువంటి హెవీనెస్ తగ్గుతుంది. మనకి ఎక్కువసేపు నిలబడినట్లయితే తిమ్మిర్లు వస్తూ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా ఆడకుండా చాలామందికి అక్కడ యాంకిల్స్లో పెయిన్స్, అలాగే అరికాళ్ళలో మంటలు ఈ విధంగా వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం దూరం చేసుకోవచ్చు. ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ చేయడం వల్లే ఇదంతా సూక్ష్మవ్యాయామం కిందకు వస్తుందండి. అంటే సూక్ష్మవ్యాయామం అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవాన్ని కూడా కదిలించడమే సూక్ష్మవ్యాయామం. శరీరాన్ని చక్కగా ప్రతి ఒక్క అవయవాన్ని కదిలించడమే సూక్ష్మవ్యాయామం. శరీరంలో ఉన్నటువంటి కదలికలు మనకి నర్వస్ సిస్టమ్ కానివ్వండి, యాంకిల్స్ కానివ్వండి, టోస్ కానివ్వండి, అదేవిధంగా నీస్ కానివ్వండి, థైస్ కానివ్వండి చక్కగా మనకి ఉపయోగపడతాయి అన్నమాట ఈ కదలికల వల్ల. అదేవిధంగా మరొకసారి ప్రశాంతంగా కూర్చోవచ్చు. మేము వజ్రాసనంలో కూర్చోలేకపోతే ఈ విధంగా సిద్ధాసన కానివ్వండి, పద్మాసన కానివ్వండి, ఇలా ముందుకి చక్కగా ఇలా కూర్చొని ఇప్పుడు ఏం చేసాం, నెక్ రొటేషన్ చేసాం మనం. ఇవన్నీ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వయసులో ఎవరైతే ఉంటారండి, పెద్ద వయసు వాళ్ళు కూడా ఇంట్లో కూర్చొని చక్కగా చేసుకోదగ్గ ఆసనాస్ అండి ఇవన్నీ మీకు. ఎందుకనంటే ఈ ఇండియన్ కలర్స్ వెబ్ ఛానల్ ఏదైతే ఇప్పుడు మీకు వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్లో ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకునే ఆసనాలు ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలి.
అదేవిధంగా చిన్న వయసు నుంచి పెద్ద వయసుల వరకు ఉపయోగపడాలనే ఒక సంకల్పంతో ఈ ఛానల్ని రన్ చేస్తున్నారు, ఈ వెబ్ని రన్ చేస్తున్నారు. అందుకని మీకు చాలా సూక్ష్మంగా, అతి సూక్ష్మంగా ప్రతి ఒక్కరికి వీలుండేటట్టు చేసుకునే ఆసనం మాత్రమే పరిచయం చేస్తున్నాం. ఇది బోర్గా ఫీల్ అయ్యారని మీరు ఎప్పుడు అనుకోకండి. ఈ బోర్గా ఫీల్ అయ్యేదాన్ని మీరు పక్కన పెట్టండి, మీరు చేసి చూడండి. దీనివల్ల ఎంత ఫలితం పొందుతారో మీకు అర్థమవుతుంది. చేయకుండా మనం ఏదైనా సాధన చేసేటప్పుడు దాని అంటే ఒక ట్యాబ్లెట్ తీసుకుంటున్నప్పుడు దాని విలువ తెలిసి మనం తీసుకుంటాం. కానీ అది ఒక 1 సెకండ్ 2 సెకండ్స్లో మనకి రిజల్ట్ కనిపిస్తుంది, లేదా ఒక 1 మినిట్ 2 మినిట్ లేదా 5 మినిట్స్లో రిజల్ట్ తెలుస్తుంది. కానీ ఈ సూక్ష్మం అనేది రెగ్యులర్గా పాటించినట్లయితే మీ ట్యాబ్లెట్ ఏదైతే ఎలా యూజ్ చేస్తున్నారో రెగ్యులర్గా, థైరాయిడ్ వస్తే ఎవ్రీడే కంపల్సరీగా తప్పకుండా వేసుకుంటారు, డయాబెటీస్ ఉంటే తప్పకుండా వేసుకుంటారు. ఇవన్నిటిని అవాయిడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చక్కగా మేము చెప్పేటటువంటి ఆసనాలు సూక్ష్మయానికి సంబంధించిన హెడ్ నుంచి టాప్ టు బాటమ్ మొత్తం కదలికలు బోర్ ఫీల్ అవ్వకుండా రెగ్యులర్గా చేయండి. తప్పకుండా మీకు థైరాయిడ్ నుంచి, డయాబెటీస్ నుంచి, బ్యాక్ పెయిన్ నుంచి తప్పకుండా 100కి 100% రిజల్ట్ పొందుతారనమాట. అదని ఇది హెడ్ డౌన్ చేసి షోల్డర్స్ కదిలిస్తే మాత్రం పోద్దు అనుకోవడం చాలా పొరపాటు. చక్కటి మీకు ఈ సూక్ష్మయాన్ని పరిచయం చేస్తున్న ఈ కలర్స్ ఛానల్కి మీరు చాలా మీకు ముందు చూస్తూ ఉంటారు. చక్కటి ఫలితాలను పొందడానికి మీరు రెడీగా ఉండొచ్చు. అదేవిధంగా నెక్ రొటేషన్ చేసాము. ఇప్పుడు షోల్డర్స్ చేయాలి. షోల్డర్స్ని ఏ విధంగా కదిలించాలి చూడండి. స్పాండిలైటిస్ ఉంది, వాళ్ళు ఎలా చేయాలి? లేకపోతే నెక్ బాగా హెవీగా ఉంటుంది, తిరగడానికి కూడా కష్టంగా ఉంటుంది, వాళ్ళు ఎలా చేయాలి? ఇవన్నీ సర్వికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకే ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ని తగ్గించుకోవాలి. అలా కాకుండా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఈ విధంగా కూడా ఉంటుంది. మనం చూడండి, ఇప్పుడు 2 చేతులు ఇలా తీసుకొని నెమ్మదిగా స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళని, డిసీజ్ ఉన్న వాళ్ళని తీసుకుందాం అనుకోండి. పెద్ద వయసులో ఉన్న వాళ్ళు అనుకుందామండి. వాళ్ళకి బోన్ అరుగుదల శక్తి వయసు పెరుగుతున్న కొద్దిగా వాళ్ళకు కూడా బోన్ ఆటోమేటిక్గా అరిగిపోతూ ఉంటుంది. అలాగే లోన్ ఉంటుంది, అంటే మనకి తగ్గుతూ ఉంటాయి ఆర్గన్స్ మొత్తం కూడా. చర్మం ముడతలు పడతాం, అదేవిధంగా బోన్ కాల్షియం లెవెల్స్ తగ్గిపోవటం, అదేవిధంగా మనకి శ్వాస కొంచెం తగ్గిపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ వయసు పెరుగుతున్న కొద్ది ఉంటుంది. కాకపోయినా ఇవాళ రేపు ఏంటంటే మనం తీసుకునే శ్వాస మొత్తం కూడా ఎలా ఉంటుంది, అంత పొల్యూషన్ మనకు తెలుసు. అన్ని వ్యర్థ పదార్థాలు మొత్తం గాల్లో మిక్స్ అయిపోయి మనం పీల్చేది మొత్తం కూడా చెడు వాయువులనే మనం పీలుస్తున్నాం. పూర్తిగా మన ఆక్సిజన్ 100కి 100% ప్యూర్ ఆక్సిజన్ మనకు దొరకట్లేదు. అందుకని మనకి ఇవన్నీ ఇప్పుడు యోగా అనేది ఇంత అవేర్నెస్ ఎందుకు వచ్చిందని అంటే, పూర్వకాలంలో ఉన్నది మళ్ళీ మనం చేస్తే మన ఆరోగ్యంగా ఉంటున్నాం అని చెప్పి నిర్ధారణ అయింది కాబట్టి మళ్ళీ మనం దీనిలోకి వచ్చాం. అందుకని ఇప్పుడు షోల్డర్స్ చేస్తున్నాం. చూడండి, శ్వాస తీసుకుంటూ పైకి. పెద్ద వయసు వాళ్ళు అయితే, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ షోల్డర్స్ రెండింటిని కూడా నెమ్మదిగా ఇలా పైకి తీసుకొని వస్తూ ఈ బ్రెస్ట్ని కలుపుతూ ఎల్బోస్ని ఇలా పైకి లేపాలి, సాగదీస్తూ ఉండాలి. శ్వాస వదులుతూ కిందకి నెమ్మదిగా, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి, శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ కిందకి. ఈ విధంగా 1 నుంచి 10 పర్యములు కనుక రెగ్యులర్గా తప్పకుండా చేస్తే, క్రమం తప్పకుండా రెగ్యులర్గా చేస్తేనంటే ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోతే ఫలితాలు ఉండవండి. అందుకని క్రమం తప్పకుండా ఎవ్రీడే ఎక్కడ కూర్చొని చేసుకునే ఆసనాస్ ఇవన్నీ. షోల్డర్స్ని కదిలించడంలో ఏముందండి, మన షోల్డర్స్ మనం ముందుకి వెనక్కి ఇలా కదిలించడం వల్ల లోన్ ఉన్నటువంటి జాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి యాక్టివేషన్ చేస్తాం మనం. కాల్షియం లెవెల్స్ చక్కగా సమృద్ధిగా పెరుగుతాయి. అలాగే బోన్కి ఎక్సర్సైజ్ అవుతుంది, చర్మానికి ఎక్సర్సైజ్ అవుతుంది, నరాలకు ఎక్సర్సైజ్ అవుతుంది. మనలో ఉన్నటువంటి మనం తీసుకునే ఆహారాన్ని నవధాతులుగా మనకి ఇస్తున్నాం. మనం తీసుకునే షడ్రుచులు, 6 రుచులు మనం కంపల్సరీగా తీసుకుంటాం. అదేవిధంగా శరీరాన్ని వ్యాయామం కూడా చక్కగా మనం అన్నిటికీ ఉండాలి. మనం తీసుకునే ఆహారం రక్తం అవ్వాలి, రసం అవ్వాలి, మద్యం అవ్వాలి, అలాగే వీర్యం అవ్వాలి, మలం అవ్వాలి, మూత్రం అవ్వాలి. ఇటువంటి అవ్వాలంటే మనకి ఆహారం తీసుకున్నప్పుడు ఇంత పని చేయాలి. ఇంత పని చేయాలన్నప్పుడు మనకి ఏదో ఒక శారీరక వ్యాయామం ఉండాలి. ఇవాళ రేపు చూసినట్టయితే మనకి ఎటువంటి వ్యాయామాలు లేక మనం కూర్చుంటూ ఉంటున్నాం. అందుకని మనకి ప్రతి ఒక్క పార్టీని కదిలించేది ఈ సూక్ష్మయామం యోగా ఆసనాలకే సాధ్యం. అని ఆసనాలలో సాధ్యం. అలాగే ప్రాణాయామాన్ని జోడిస్తున్నాం. శ్వాస తీసుకునేటప్పుడు ఆక్సిజన్ తీసుకుంటున్నాం, శ్వాస వదులుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తున్నాం. అందుకని ఇప్పుడు అప్ అండ్ డౌన్ చూసారు షోల్డర్స్ని. ఇప్పుడు ముందుకు చూడండి ఏ విధంగా. శ్వాసను తీసుకుంటూ మిడిల్, ఇది బ్రీత్ అవుట్, రిలీజ్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్,
రిలాక్స్. ఈ విధంగా మేము 1 నుంచి 5 times or 6 times 10 times చెప్తున్నాం, కానీ మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు. మనకి ఎంత హెవీనెస్ ఉంటే అంత ఎక్కువ స్టెప్ చేయండి. 10 నుంచి అంటే 30 seconds నుంచి 1 minute దాకా చేసుకోవచ్చు. ఎవ్రీ ఎక్సర్సైజ్ అనుకుంటే ఎక్సర్సైజ్, లేదా దీన్ని భుజబల శక్తి వికాస అంటారు. సంస్కృతిలో భుజబల శక్తి అంటే భుజాలని బలంగా తయారు చేసే శక్తి వికాస. అంటే భుజాలని మనం బలంగా తయారు చేసుకోవడానికి ప్రాణాయామాన్ని అంటే ప్రాణాన్ని శ్వాసని జోడించి చేసే యోగా కాబట్టి మనకి భుజబల శక్తి వికాస అని కూడా చెప్పుకోవచ్చు. లేదా సింపుల్గా షోల్డర్ ఎక్సర్సైజ్లో శ్వాసను జోడించి చేయండి. అదేవిధంగా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చూడండి. షోల్డర్స్ని రైట్ సైడ్ తీసుకోండి. శ్వాస తీసుకుంటే ఇది కూడా బీదించవచ్చు. ముందుకి ఎల్బోస్ని 2 కూడా కలిపి చక్కగా ఇలా వెనక్కి తీసుకెళ్తూ ఉండాలి. ఆరాటంగా ఆవేశంగా చేయొద్దు. ఫీల్ అవుతూ, శ్వాస తీసుకునేటప్పుడు ఫీల్ అవుతూ, వదులుతున్నప్పుడు ఫీల్ అవుతూ చేయండి. అదేవిధంగా యాంటీ క్లాక్ వైజ్. ఈ విధంగా మీరు క్రమం తప్పకుండా షోల్డర్ చూసారు కదా, నెక్ రొటేషన్ చేసాం, షోల్డర్స్ చేసాం. దానికంటే కొన్ని ముందున్నాయండి. ఓన్లీ ఫిజికల్గా ఆసనానికి ముందు ఏం చేయాలని మాత్రమే చూపిస్తున్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. తిరిగి కార్యక్రమానికి స్వాగతం. మీరు ఓన్లీ ఫిజికల్గా ఏం చేయాలని చెప్తుంది, దీనికంటే ముందున్నాయండి. మేధాశక్తి వికాస, స్మరణ శక్తి వికాస, బుద్ధిశక్తి వికాస, నేత్రశక్తి వికాస, అదేవిధంగా కపోల శక్తి వికాస, కర్ణశక్తి వికాస, గ్రీవశక్తి వికాస, ముఖదౌతి, ఇటువంటివన్నీ ఉన్నాయండి. అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసనానికి ముందు మీరు ఎటువంటి కదలికలు అని మాత్రమే పరిచయం చేస్తున్నాం. సూక్ష్మయామంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేధాశక్తి, స్మరణ శక్తి, బుద్ధిశక్తి, అదేవిధంగా నేత్రశక్తి, కర్ణశక్తి, కపోల శక్తి, గ్రీవశక్తి వికాస, భుజబల శక్తి వికాస, ఇలా వస్తుంది బాడీ మొత్తం. అది కూడా మీకు ప్యాకేజ్ వస్తుంది. ముందు ఆసనానికి ముందు కదలికలు మాత్రమే మీకు పరిచయం చేస్తున్నాం. ఈ వెబ్సైట్ చూసేవాళ్ళు యోగా గురువులకి మీరు అనుకోవచ్చు సూక్ష్మయామం చెప్పి ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నారని అనుకోవచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆసనానికి ముందు ఎటువంటి కదలికలు అని మాత్రమే పరిచయం చేస్తున్నాం. సూక్ష్మయామంలో మేధాశక్తి దగ్గర నుంచి టాప్ టు బాటమ్ తాడాసన వరకు మనకి టాప్ టు బాటమ్ సూక్ష్మయామం కిందకు వస్తుంది. అది క్రియాస్తో పాటు వస్తుంది. అది నెక్స్ట్ ఎపిసోడ్లో మనం చూడొచ్చు. ముందుగా మనం ఏంటంటే ఆసనానికి ముందు ఎటువంటి కదలికలు మాత్రమే మనం చూస్తున్నాం. అదేదో షోల్డర్స్ అయిపోయిన తర్వాత చక్కగా కూర్చొని ఈ సైడ్స్కి హ్యాండ్కి అంటే మనకి ఎక్సర్సైజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టేసి రేజర్ హ్యాండ్ రైట్ చేసేసి చక్కగా సైడ్కి ఇలా బెండ్ చేస్తూ చూడాలి. ఇలా జస్ట్ మూమెంట్ సెంటర్. అదేవిధంగా రైట్ని తీసుకొని లెఫ్ట్ సెంటర్, రైట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్, రైట్ సెంటర్, లెఫ్ట్ సెంటర్, రైట్ సెంటర్ and left, center and right, center and left, center. ఇలా హోల్డింగ్ చేసి మనం కౌంటింగ్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10. అదేవిధంగా అటుపక్క కూడా మనకి బోత్ సైడ్స్ చేస్తున్నాం కాబట్టి 2 సైడ్లు హోల్డ్ అవ్వాలి. 1 2 3 4 5 6 7 8 9 10. సెంటర్. మనకి రైట్ బెండినప్పుడు ఏమవుతుంది, షోల్డర్ హ్యాండ్ మూమెంట్ అవుతుంది, అదేవిధంగా రిబ్స్ మూమెంట్ అవుతుంది. అదేవిధంగా సైడ్లో అంటే మనకి ఈ నడుం భాగంలో ఉన్నటువంటి మనకి ఈ నడుం దగ్గర నుంచి మనకి ఆర్మ్స్ దాకా ఉన్నటువంటి ఫ్యాట్ని తగ్గించుకోవడానికి మనం క్రియ చేస్తున్నాం. ఈ క్రియలు ఏంటంటే మన కదలికలు ఇస్తున్నాం. ఈ మాత్రం కదలికలు శరీరంలో ఇవ్వకపోతే మనకి రెగ్యులర్గా ఏమవుతుంది అంటే మనం తీసుకునే ఆహారం ఎక్కడికెక్కడికి పోతుంది, ఎక్సెస్ వాటర్ మొత్తం కూడా మనకి శరీరంలో ఎక్కడంటే అక్కడ పేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇలా క్రియాస్ చేస్తూ ఉండండి. రెగ్యులర్గా క్రమం తప్పకుండా చేయండి. ఏదో ఒకటి ప్రాణాయామ చేయండి. మనకి ఎందుకు పెరుగుతుంది ఎక్సెస్ వాటర్ ఎందుకు వస్తుంది, మనకి డిసీజ్ ఎందుకు వస్తాయి, వచ్చినా కానీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి మనకి యోగా ద్వారా
ఈ ఆసన ప్రాణాయామం ద్వారా మనం చక్కటి రిజల్ట్స్ మనం పొందగలుగుతాం. ఎందుకనంటే శ్వాస తీసుకుంటున్నాం, వదులుతున్నాం, అదేవిధంగా కదలికలు ఇస్తున్నాం. అటువంటిప్పుడు మనకేమవుతుంది, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. చిన్న హెడేక్ వస్తే తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, వెంటనే ట్యాబ్లెట్ వేసుకుంటారు. కానీ రెగ్యులర్గా ఎవరైతే ఆసన ప్రాణాయామాలు ఆచరిస్తారో వాళ్ళు మాత్రం హెడేక్ వచ్చినా, ఫీవర్ వచ్చినా అది తగ్గే వరకు వెయిట్ చేస్తారు. బాగా ఎక్కువైతే కానీ వాళ్ళు డాక్టర్ని సంప్రదించుతారు. ఇదైతే 100% గ్యారంటీ. రెగ్యులర్గా ఆసనాన్ని చేస్తూ, ప్రాణాయామాన్ని చేస్తూ, అంటే సాధన రెగ్యులర్గా చేసేవాళ్ళు మాత్రమే ఇది ఫీల్ అవుతారు. చాలామంది అనుకుంటారు ఏముండదని. ఒక బాడీలోంచి హీట్ తగ్గించుకోవాలనుకుంటే ఇమీడియట్లీగా శీతకరి ప్రాణాయామం చేస్తే ఇమీడియట్లీగా మీకు తెలుస్తుంది. ఒక ఒబేసి అంటే పునిత్రేపులు కానివ్వండి, లేదా ఒబేసి ఉన్నవాళ్ళు కానివ్వండి, అరుగుదల శక్తి ఉన్నవాళ్ళు కానివ్వండి, ఒక పవన్ముక్తాసన, కపాలపట్టి ప్రాణాయామం లాంటివి చేస్తే వెంటనే రిజల్ట్ పొందుతారు. ఇలా ప్రతి ఒక్క ఆసనాన్ని, ప్రతి ఒక్క ప్రాణాయామాన్ని డిజైన్ చేసి అద్భుతంగా మెడిసిన్ కంటే ఫాస్ట్గా రిలీజ్ అయ్యే ప్రాణాయామాలు కూడా ఉన్నాయి మనకి. కానీ అది ఫీల్ అవుతూ చేయాలి. కంటికి కనిపించేది మీకు ట్యాబ్లెట్ వేసుకోగానే మనకి రిజల్ట్ తెలుస్తుంది. కానీ ఇది ఆక్సిజన్లో మనకి ఎన్ని శక్తివంతమైనవి ఉన్నాయో మీకు తెలుసు. గాలి ఎప్పుడైతే మనకి బాడీలో ఆక్సిజన్ ఎప్పుడైతే మనకి తగ్గిపోతుందో అప్పుడు మనిషి లేనట్లే. మనకి శ్వాస ఆడితేనే మనకి బ్రతికున్నట్లు. మన శరీరాన్ని చక్కగా మనం దేనైనా దాన్ని చేయగలుగుతాం. కానీ ఎప్పుడైతే మన శ్వాస ఆగిపోతుందో అప్పుడు మనం కూడా ఈ భూమిపైన లేనట్లుగా మనం అందరూ అర్థం చేసుకుంటాం. మనకు తెలిసిందే విషయం. అందుకని ఆక్సిజన్లో అంత కెపాసిటీ ఉంది, అంత గొప్పదనం ఉంది, అంత బలం ఉంది. జోడించండి, శరీరాన్ని బెండ్ చేయండి. ఇప్పుడు ఒక వస్తువుని మనం హీట్ చేస్తే బాడీ ఎలాగైతుంది, మొత్తం కూడా ఇనుముని మనం హీట్ చేసి చూడండి, ఎట్టంటే అటు వంచొచ్చు. అది కూడా వస్తువే, మనం కూడా వస్తువే. దానికి అంటే అది మాట్లాడలేదు, చూడలేదు, అలా ఉండదు. అంటే ఒక యంత్రాన్ని కూడా తయారు చేసే శక్తి మనకి భగవంతుడు ఒక మనిషిగా మనకి ఇచ్చాడు. కాబట్టి మన శరీరాన్ని మనం ఎలా ఉంచుకుంటున్నాం, మన శ్వాసగతి ఎలా ఉంది. ఋషులు మొన్న చూసినట్టయితే సమాధి స్థితి అయ్యారు చాలామంది. మన బ్రహ్మం గారిని చాలామంది ఉన్నారు ఇట్లా సిద్ధులు. అటువంటి వాళ్ళు చూస్తే ఏమంటే సమాధి అయిపోయారంటే వాళ్ళకి శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు శ్వాసను అధిగమిస్తున్నారు. మనకి నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది, నిమిషానికి కొన్ని శ్వాసలు తీసుకుంటున్నాం. అలాగే మనకి డాగ్ను చూసుకున్నట్టయితే నిమిషానికి ఒకటే రొప్పుతూ ఉంటుంది. అది ఎంతకాలం బతుకుతుంది? అదే సముద్ర తాబేలను చూస్తే ఎంతకాలం బతుకుతుంది? ఈ విధంగా మనం క్యాల్కులేషన్ చేసుకొని మన శరీరాన్ని మనం ఎంత బాగు చేసుకోవచ్చో మన చేతుల్లో ఉంది. కాబట్టి అరచేతుల్లోని ఆరోగ్యం అని మనకు తెలుసు. మన అరచేతుల్లోని ఆరోగ్యం ఉందని చెప్పి ఎందుకనంటారు? ఆహారమే ఆరోగ్యం అంటే ఆహారమే ఆరోగ్యం, లేకపోతే అందమే ఆరోగ్యం, ఆనందమే జీవితం, ఇట్లా చాలా ఉన్నాయి. తర్వాత ఆరోగ్యమే మహాభాగ్యం అంటే మహాభాగ్యం లేకపోయినా పర్వాలేదు, ఆరోగ్యం ఉంటే మహాభాగ్యవంతుడు. ఇలా ఉన్నాయన్నమాట. అందుకని మనం ప్రతి ఒక్కరి శరీరంలో కదలికలు ఇవ్వండి. ఇప్పుడు బౌత్ సైడ్స్ చేసాం, ఇప్పుడు హ్యాండ్స్కి చేసాం, సైడ్స్ చేసాం. అదేవిధంగా కాళ్ళకు సంబంధించి, నడుముకు సంబంధించి ఇలా చేసుకుంటే సరిపోతుంది. ట్విస్టింగ్స్ అవన్నీ స్టాండింగ్లో చేసుకోవచ్చు. ముందుగా 2 కాళ్ళను ముందు పెట్టేసేయండి. ఓకే, దీనిలో ఇప్పుడు ఏం చేసాం, మనం బాడీకి సైడ్ బెండింగ్, రైట్ బెండింగ్ అంటే రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ మనం బెండింగ్ చేసి కొంచెం వార్మప్ చేసాం. అదేవిధంగా నడుము దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు కాళ్ళ కదలికలు ఇద్దామండి. కూర్చున్నట్లయితే 2 చేతులు వెనక్కి పెట్టేసి అప్ అండ్ డౌన్ ఇలా చేయండి, అప్ అండ్ డౌన్ చేయండి. కాళ్ళకు కూడా వార్మప్ అయిపోతుంది. ఇలా అప్ అండ్ డౌన్. పెద్ద వయసు వాళ్ళకి చాలా ఉపయోగకరమైన ఆసనాలు అండి ఇవి. ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో, మాతలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుందండి. ఎక్కువసేపు స్టాండింగ్ చేసి కుకింగ్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ కుకింగ్ చేసే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు స్టాండింగ్ పొజిషన్లోనే ఉంటారు. వండడం, కడగడం, పెట్టడం ఇటువంటివి ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే యాంకిల్స్ పెయిన్ రావటం, అలాగే మోకాళ్ళ దగ్గర పెయిన్ రావటం, అదేవిధంగా అరికాళ్ళలో మంటలు రావటం ఇటువంటివి ఉంటాయి. వాళ్ళు ఏం చేయాలి, చక్కగా అలా పెయిన్ అనిపించినప్పుడు, మంట అనిపించినప్పుడు వెంటనే కింద ఇలా కూర్చొని 2 చేతులు వెనక్కి పెట్టేసి చక్కగా ఇలా కదలికలు ఇవ్వండి చాలు. ఇలా కదలికలు ఇస్తే వెంటనే రిజల్ట్ అవుతారు. 2 కలిపి ఇలా ముందుకి వెనక్కి జాగ్రత్తగా చూడాలి. ఇలా చేస్తే ఇవన్నీ పోతాయా అని అనుకోవద్దండి. ఇలా చేస్తే పోతాయని చేయండి. ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. నరసింహ గారు ఇలాగే చెప్తారు, రాజు గారు ఇలాగే చెప్తారు. యాంకిల్స్ మాత్రం చేయటం అంతా పోతాయా, తిమ్మిర్లు పోతాయా అనుకోండి. కానీ చేసి చూడండి, పోతాయా లేదా మీకు అర్థమవుతుంది. 100% గ్యారంటీగా పోతాయి. పెయిన్స్ ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి, మీరు చక్కటి ఫలితాలు పొందుతారు మీరు. అదేవిధంగా లెగ్స్ అపార్ట్ చేసి ఈ మోకాళ్ళు ఎక్కువసేపు నిలబడ్డప్పుడు మనకి స్ట్రెయిన్ ఎక్కువగా మోకాళ్ళు పడుతుంది. కాబట్టి స్పెషల్లీ ఈ మోచిప్పలు అంటారు. మనకి తెలుగు భాషలో ఏంటంటే మోచిప్పలు, లేదంటే జాను అంటారు. సాంస్క్రిట్లో అయితే జాను అంటే మోకాలు అనమాట. ఈ మోకాల్ని ముందుకి వెనక్కి మనం ప్రెస్ చేయడం ఏంటంటే మూమెంట్ ఇవ్వాలి దీన్ని. ఈ మూమెంట్, మోకాళ్ళని మూమెంట్ ఇస్తే చక్కగా లోన్ ఉన్నటువంటి ఏదైతే మనకి లిక్విడ్ ఉందో, ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో, నీ క్యాప్స్ ఏవైతే ఉన్నాయో
ఆ నీ క్యాప్స్లో మనకి లిక్విడ్ అంటే గ్రీజ్ ఉంటుంది. ఆ గ్రీజ్ యాక్టివేషన్ చేయాలి అని అంటే ఏం చేయాలి? వెనక్కి లాగాలి. చూడండి, ఈ మోచేతుల పైన మీకు చేతులు పెట్టాను నేను, చూడండి. ఓన్లీ ఈ కాళ్ళలో కదలికలే ఉండొద్దు, ఓన్లీ మోచిప్పలు మాత్రమే, నీ క్యాప్స్ మాత్రమే ముందుకి వెనక్కి కదిలించాలి. వెన్నుముక నిటారుగా ఉంచి చక్కగా ఈ నీ క్యాప్స్ మాత్రమే ఇలా చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉండండి. చూడండి, వెనక్కి టైట్ చేసి ఉంచినప్పుడు చక్కగా ఇక్కడ మొత్తం కూడా బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం కూడా ఇక్కడ ఆగిపోతుంది. రిలీజ్. ఇలా రిలీజ్ చేయటం వల్ల ఏమవుతుంది? మనకి బాడీ చక్కగా మనకి ప్రతి ఒక్కటి, మనం టోస్ కదిలించాం, యాంకిల్స్ కదిలించాం, ఆ తర్వాత నీ క్యాప్స్ కదిలించాం, వెనక్కి ముందుకు లాగుతున్నప్పుడు ఈ థైలో ఉన్నటువంటి ఇన్నర్ థై, అప్పర్ థై మొత్తం కూడా మజిల్స్, అలాగే కండరాలు కానివ్వండి, నరాలు కానివ్వండి, మొత్తం కూడా చక్కగా మనకి ఒక మూమెంట్ ఇస్తున్నాం అనమాట. ఇలా కదలికలు ఇచ్చిన తర్వాత మనం ఆసనంలోకి వెళ్ళొచ్చు అనమాట. ఈ విధంగా మనం రెగ్యులర్గా యోగ సాధనలో ఆసనానికి ముందు చేసినటువంటి ఈ సూక్ష్మ వ్యాయామైనటువంటి ఆసనాలు చూశారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఆసనాల పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఆసనాలు మేము పరిచయం చేస్తాము. మొట్టమొదటిగా ఇండియన్ కలర్స్ వెబ్సైట్లో క్రియాకు సంబంధించిన ఆసనానికి ముందు ఎటువంటి కదలికలు ఇవ్వాలని చాలా ఉన్నాయి. కదలికలు ఇలా అంటే టోటల్ బాడీ మొత్తం కూడా కదలికలు ఇవ్వాలి. ఇలా క్రమం తప్పకుండా రెగ్యులర్గా చేస్తారని ఆశిస్తూ, ఇది ఇవాల్టి ఇండియన్ కలర్స్ యోగా. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.